హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే ఒక మంచి హెల్దీ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అవిసె గింజలతో కారపొడి. దీన్ని ప్రతిరోజు ఒక స్పూను రైస్లోకైనా ఇంకా ఇడ్లీ దోశల్లోకైనా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అవిసె గింజల్లో ఫైబర్ ఇంకా ఒమేగా 3 ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల ఇవి హెయిర్ గ్రోత్ అవ్వటానికి, గుండె ఆరోగ్యానికి, ఇంకా బరువు తగ్గటానికి చాలా హెల్ప్ అవుతుంది. పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు అందరు తినాల్సిన ఆరోగ్యకరమైన ఈ కారపొడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో చూసేద్దాం. ప్యాన్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినపప్పు, ఇంకా దీనిలోకే 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 150 గ్రామ్స్ వరకు ఉంటాయి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని కంటిన్యూస్గా కలుపుతూ అవిసె గింజలు మాడిపోకుండా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని కూడా అదే ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి సరిపడా ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని దీనిలోకే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. ఎండుమిర్చిని వేయించేటప్పుడు ఆ ఘాటు వల్ల కోరు ఇంకా తుమ్ములు రాకుండా ఉండాలంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అదేవిధంగా ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని అదే ప్లేట్లో తీసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి. ఈ కారపొడి మరింత కమ్మగా రుచిగా ఉండాలంటే 1 కప్పు కరివేపాకు కూడా వేసుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కరివేపాకును పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందే వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, ఇంకా శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని దీనిలోకి రుచికి సరిపడా సాల్టు, చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకొని దీన్ని మూత పెట్టుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకే పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ముందే వేయించి పెట్టుకున్న కరివేపాకు, దీనిలోకే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవటమే. అంతేనండి. ఇలా రెడీ చేసుకున్న ఈ కారపొడిని ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ కారపొడిని ప్రతిరోజు వేడివేడి అన్నంలోకైనా ఇంకా ఇడ్లీ దోశల్లోకైనా 1 స్పూన్ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.